హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు జాండీర్ బండికి రబ్బింగ్ పాలిష్ అయితే వేస్తాం బానెట్ మడ్గాల్కి. ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి, రబ్బింగ్ ఏ విధంగా వేస్తామో. బానెట్ అయితే డల్గా ఉంది, దీనికైతే రబ్బింగ్ పాలిష్ అయితే వేస్తున్నాం. అదైతే రబ్బింగ్ పాలిష్ అనమాట. ఇప్పుడు ఏ విధంగా వేస్తున్నామో ఈ వీడియో చివరి దాకా అయితే చూడండి. ఇప్పుడు బానెట్ అంతా అయితే నీట్గా అయితే పూసేసుకుంటున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా అయితే పూసుకుంటున్నామో. ఇప్పుడైతే మనం అయితే మిషన్తో వేసేది, చేతులతో అయితే వేయకూడదు, దీన్ని మిషన్తో వేయాలన్నమాట. ఇప్పుడైతే బాగా మడ్డలకి అయితే రబ్బింగ్ పాలిష్ అయితే నీట్గా అయితే వేసుకున్నాము. ఇప్పుడు చూస్తున్నాం కదా, చూడండి ఏ విధంగా అయితే వస్తుందో. మీరు ఊహించిన విధంగా అయితే వస్తుంది ఇది. ఇప్పుడైతే అయిపోయింది ఫ్రెండ్స్, చూడండి ఏ విధంగా అయితే వచ్చిందో. నీట్గా అయితే వచ్చేసింది. చూడండి ఫ్రెండ్స్, రబ్బింగ్ పాలిష్ చేసిన తర్వాత ఏ విధంగా అయితే ఉందో. నా నీడ నాకే అది ఆపడుతుంది. గ్లైజింగ్ చూడండి ఏ విధంగా వస్తుందో, గ్లాస్ మాదిరిగా. బాగా గమనించండి నా నీడ ఏ విధంగా తిరుగుతుందో. ఆ ఎదురుగా అయితే ఒక చెట్టు ఉంది చూడండి ఫ్రెండ్స్, యాప్ చెట్టు. అయితే చూడండి, మనం పాలిష్ చేసిన బానెట్ మీద దాని నీడ అయితే ఏ విధంగా పడిందో చూడండి. అద్దం లాగైతే మెరుస్తుంది చూడండి. మనం అద్దం దగ్గర మన నీడ మనం చూసుకున్నట్టే ఉంది. కానీ మడ్గాళ్ళకి అయితే చూడండి ఏ విధంగా అయితే వచ్చిందో. మడ్గాళ్ళు కూడా నీట్గా అయితే గ్లైజింగ్ అయితే వచ్చేసింది. ఇంకొక మడ్గాడు అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చూసారు కదా ఏ విధంగా అయితే వచ్చిందో. అర్థం కదా వచ్చినట్టు వచ్చింది. దాంట్లో మన నీడైతే ఆపడద్ది. చూసారు కదా ఫ్రెండ్స్, ఏ విధంగా రబ్బింగ్ పాలిష్ అనేది వేసాము. ఇప్పుడైతే మా వద్ద రబ్బింగ్ పాలిష్ అయితే వేస్తున్నాము. ఎవరైనా రబ్బింగ్ పాలిష్ అనేది వేసుకోవాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద అయితే నెంబర్ అయితే పెడతాను. ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. ముందుగా అయితే రావద్దు, అది డీలర్స్ కావచ్చు ఎవరైనా సరే. మా వద్ద ఓన్లీ ట్రాక్టర్స్ వారికి రబ్బింగ్ పాలిష్ అయితే వేస్తాం. అడ్రస్ వచ్చేసి నెల్లూరు ఆటో నగర్.